హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన పెద్ద చర్చానీయాంశంగా మారింది. అక్కడ చదువుతున్న యువతులు తమకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం కాలేజీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మన సమాజంలో అమ్మాయిల భద్రత ఎంత కీలకమో మరొకసారి గుర్తు చేస్తుంది. విద్యార్థుల చదువుకు సరైన వాతావరణం ఉండడం తప్పనిసరి, కానీ వారు చదువుతున్న కోటి కాలేజీలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని విద్యార్థినీలు వాపోతున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆందోళన చేశారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోటి ఉమెన్స్ కాలేజీల్లో సినిమా షూటింగ్ల కోసం బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ఇస్తున్నారు. మంచిదే, కాలేజీకి కొంచెం ఆదాయం వస్తుంది. కానీ ఆ షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ విద్యార్థులను వేధిస్తున్నారని అక్కడ అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. అబ్బాయిలు తరచూ క్యాంపస్ లోకి వస్తున్నారని, సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. యాక్టింగ్ అవకాశాలు ఇస్తామని ఇద్దరు అమ్మాయిలను క్యారవాన్ లో నిర్బంధించారంటూ ఆరోపించారు. ఇలాంటి వాతావరణంలో అమ్మాయిలు ఎలా చదువుకుంటారు? ఇలాంటి విషయాలపై చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా, ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఏమైందంటే ఇష్యూ, ఇద్దరు అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్ లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు షూటింగ్ లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరు క్యారవాన్స్ లో డ్రింక్ చేసి ఉన్నారు. అక్కడ అటు సైడ్ 5:30కి ఎవరు ఉన్నారు సార్. ఆ రోజు అదృష్టం కొద్ది మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు. లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా. సో ఇలాంటివి ఫర్దర్ గా జరగకుండా ఓకే మాకు బడ్జెట్ లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి, దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే, బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి. మరొక వైపు ఈ కాలేజీ పీజీ విద్యార్థినీలు ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడ మెస్ ఇన్ఛార్జి వినోద్ అనే వ్యక్తి తమను మానసికంగా వేధిస్తున్నారంటూ పలువురు అమ్మాయిలు షీ టీముకు ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనను ఆడియోలో రికార్డు చేసి పంపారు. వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉంది, మా భద్రత ప్రశ్నార్థకంగా అయిపోయిందన్నారు. ఇప్పటికే వార్డెన్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశామని, కానీ ఎలాంటి చర్య లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రహస్యంగా ఆన్లైన్ లో షీ టీమ్ ను ఆశ్రయించవలసి వచ్చిందని విద్యార్థినీలు బాధపడ్డారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తో ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండుంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈరోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది. అంతటితో అమ్మాయిలు మౌనంగా ఉండలేదు. ధైర్యంగా ముందుకొచ్చి వారి సమస్యల గురించి మీడియాతో ప్రస్తావించారు. బీసీని కలిసి రక్షణ కోరారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ప్రిన్సిపాల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ని సస్పెండ్ చేశారు. ఇకపై సినిమా షూటింగ్లు సెలవు రోజుల్లో మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్ రోజు షూటింగ్స్ పెట్టాం. దీంతో విద్యార్థినీలు తమ ఆందోళన విరమించారు. అమ్మాయిలు ఎక్కడైనా సురక్షితంగా ఉండాలి.